ఒకప్పుడు ప్రపంచ జనాభాలో ఎక్కువ మంది గ్రామాల్లోనే జీవించేవారు. కాని ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. నగరాలు, పట్టణాలకు వలస అధికమయ్యింది ఈ ఆధునిక సమాజంలో. కాని ప్రపంచంలో ప్రస్తుతం 60 దేశాల్లో ఇప్పటికీ జనాభాలో సగానికి పైగా ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. ఈ 60 దేశాల్లో దాదాపు 2/3 దేశాలు సబ్ సహారా ఆఫ్రికాలోనే ఉన్నాయి. 1960లో ప్రపంచ జనాభాలో సుమారు 2/3 మంది గ్రామీణ ప్రాంతాల్లో జీవించేవారు. కాని పారిశ్రామికీకరణ, ఉపాధి అవకాశాలు, విద్య, వైద్యం, రవాణా మరియు ఇతర మౌలిక సదుపాయాలు నగరాల్లో కేంద్రీకృతం కావడంతో పట్టణాలకు వలసలు భారీగా పెరిగాయి. ఫలితంగా ప్రస్తుతం ప్రపంచ గ్రామీణ జనాభా వాటా సుమారు 43% తగ్గింది. అంటే ఇప్పుడు ప్రపంచ జనాభాలో మెజారిటీ ప్రజలు పట్టణాలు, నగరాల్లో నివసిస్తున్నారు. వరల్డ్ బ్యాంక్ 2024 గణాంకాల ప్రకారం ప్రపంచంలో అత్యధిక గ్రామీణ జనాభా కలిగిన దేశం పపువా న్యూగినియా. అక్కడ జనాభాలో సుమారు 86.1% మంది గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. లిచ్టెన్స్టైన్ 85.3%, బురుండి 84.8%, నైజర్ 82.8%, సమోవా 82.6% గ్రామీణ జనాభాను కలిగి ఉన్నాయి. రువాండాలో 81.9%, మలావీలో 81.4%, సెయింట్ లూజియాలో 80.7% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో జీవిస్తున్నారు. దక్షిణాసియాలో శ్రీలంకలో 80.6%, నేపాల్లో 77.6% ప్రజలు గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్నట్లు గణాంకాలు సూచిస్తున్నాయి. ఇథియోపియా, చాద్, దక్షిణ సూడాన్ వంటి ఆఫ్రికన్ దేశాల్లో కూడా గ్రామీణ జనాభా వాటా అత్యధికంగా ఉంది. ఆఫ్రికా వెలుపల తిమోర్ లెస్టే, కంబోడియా, పపువా న్యూగినియా, నేపాల్ వంటి దేశాలు ఇప్పటికీ ప్రధానంగా గ్రామీణ ఆధారిత దేశాలుగానే కొనసాగుతున్నాయి. ఆఫ్రికాలో నగరాలు వేగంగా విస్తరిస్తున్నప్పటికీ వ్యవసాయం ఇప్పటికీ కోట్లాది మందికి ప్రధాన ఉపాధిగా ఉంది. తక్కువ పారిశ్రామికీకరణ, యువ జనాభా అధికంగా ఉండటం, గ్రామీణ జీవనోపాధిపై ఆధారపడటం వల్ల అక్కడ గ్రామీణ జనాభా వాటా ఎక్కువగా కొనసాగుతోంది. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన డేటా, విజ్ఞానభరితమైన ఫ్యాక్ట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.